ఇక సిట్ విచారణ నేపథ్యంలో కేసీఆర్ ఇంటి దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని నందినగర్లో కేసీఆర్ నివాసానికి వెళ్లే వీధులను క్లోజ్ చేసి ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. అనుమతి ఉంటేనే చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లేవారికి అవకాశం ఇస్తున్నారు. మరోవైపు కేసీఆర్ను విచారించే అధికారుల టీంను సిట్ చీఫ్ సజ్జనార్ సిద్ధం చేస్తున్నారు. కాసేపట్లో సిట్ ప్రత్యేక భేటీ జరగనుంది. ఈ భేటీలో సిట్ టీంను డిసైడ్ చేయనున్నారు. ఇక కేసీఆర్ నివాసం నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బీఆర్ఎస్ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తోంది, అందుకే అందరినీ హైదరాబాద్ తరలిరమ్మని పిలుపునిచ్చిందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం నందినగర్ నివాసం వద్ద ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి? కాంగ్రెస్ ఆరోపణలకు బీఆర్ఎస్ నేతల సమాధానం ఏంటి? సతీష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని గంటల్లో మాజీ సీఎం కేసీఆర్ విచారణకు ఆయన నివాసంలో హాజరవుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన దృశ్యాలు మనకి ఉదయం 6 గంటల నుంచి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా నందినగర్లోని కేసీఆర్ నివాసానికి అనుచర గణంతో పాటు ముఖ్య నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి కేటీఆర్ ఇక్కడ నందినగర్ నివాసానికి వచ్చారు. ఉదయమే హరీష్ రావుతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు ముఖ్య నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని గంటల్లో కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ నందినగర్ నివాసానికి రాబోతున్న నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసును సంబంధించి నందినగర్ నివాసంలో విచారణ కొనసాగబోతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో రాష్ట్ర నలుమూల నుంచి ఇప్పటికే కేసీఆర్ అభిమానులు కూడా నందినగర్ నివాసానికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే నందినగర్ లోని చాలా ప్రాంతాలు ఆయన ఇంటికి వచ్చే నలుదిక్కులకు సంబంధించి కూడా పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అనుమతున్న ముఖ్య నాయకులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్న దృశ్యాలు కనిపిస్తుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు, నివాసం వద్ద కూడా పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. కుడి ఎడం వైపు సంబంధించిన నివాసానికి వచ్చే రూట్ ను కూడా క్లోజ్ చేశారు. అనుమతున్న వారిని లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా చేరుకున్నారు కాబట్టి ఎగ్జాక్ట్ గా మరొక 2-3 గంటల్లో ఎర్రవల్లి ఫామ్ నుంచి కేసీఆర్ కూడా నందినగర్ నివాసానికి రాబోతుంది. ఇక మరొక వైపు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా కీలక ఘట్టానికి చేరుకున్న నేపథ్యంలో 3 గంటలకి విచారణకు నిర్వహించేందుకు ఇప్పటికే సజ్జనార్ నేతృత్వంలోని సిట్ అధికారులు కసరత్తు చేయబోతున్నారు. మరికొద్ది సేపట్లో సిట్టు బృందం సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేకంగా భేటీ కాబోతుంది. కేసీఆర్ ను విచారించేందుకు అధికారులకు సంబంధించిన టీం ను కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి బాధితులు, నిందితులతో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న వారందరూ కూడా ఇప్పటికే విచారించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక మిగిలిన వంతు మాజీ సీఎం కేసీఆర్ కాబట్టి ఆయన విచారించేందుకు, ఎందుకంటే కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ లో 4 సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఇక మిగతా 5కు సంబంధించి కూడా నాన్ క్యాడర్ సంబంధించిన డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ ని విచారించేందుకు ఎవరెవరు టీం ని ఇక్కడికి పంపించబోతున్నది కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, గడిచిన కొద్ది రోజులుగా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కూడా కేవలం నాన్ క్యాడర్ సంబంధించిన డీఎస్పీ సంబంధించిన స్థాయి అధికారులు మాత్రం విచారించారు కాబట్టి ప్రస్తుతానికైతే మాజీ సీఎం కేసీఆర్ కి ఈ టీంలో, కొత్త టీంలో 9 మంది సభ్యుల్లో కూడా ఎవరు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎవరు వస్తున్నారు, నాన్ క్యాడర్ సంబంధించిన ఆఫీసర్లు ఎవరెవరు ఉండబోతున్నారు కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే సిట్ విచారణకు సంబంధించి కూడా సిపి సజ్జనార్ నేతృత్వం వహించబోతున్నారు. ఆయన మానిటరింగ్ చేయబోతున్నారు కాబట్టి సీనియర్ ఐపీఎస్ అధికారులను టీం ఉండబోతుంది కాబట్టి సుమారుగా 5గురుతో కూడిన 3 సీనియర్ ఆఫీసర్లతో పాటు నాన్ క్యాడర్ సంబంధించిన డీఎస్పీ సంబంధించిన అధికారులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మరికొద్ది సేపట్లో కమాండ్ కంట్రోల్ లో సిట్ బృందం సజ్జనార్ నేతృత్వంలో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలను ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ ముందు నుంచి విచారించే అవకాశం కనిపిస్తుంది. కొంత టెక్నికల్ గా ఇప్పటికే ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులను కూడా ఇక్కడ తీసుకొచ్చి మొత్తం వీడియో రికార్డింగ్ లో కూడా విచారణ సాగే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే మరికొన్ని గంటల్లో విచారణ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ నుంచి కేసీఆర్ బయలుదేరబోతున్నారు కాబట్టి మరికొన్ని గంటల్లో ఆయన ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ భవన్ తో పాటు నందినగర్ నగర్ నివాసం కూతవేటు దూరంలో ప్రస్తుతానికైతే చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసుల భారీ బందోబస్తు కొనసాగుతుంది. సతీష్, రైట్ కిరణ్, మనం చూసాం నందినగర్ లో కేసీఆర్ నివాసం నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తున్నారు.